ఏం చేయాలి 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 అతను నువ్వు పంపించావా? ఏ వాడు రావడం వల్ల నీ కోఆపరేషన్కి ఇబ్బంది అయిందా? ఏం మాట్లాడుతున్నావు? వాడితో తప్పు చేసినప్పుడు లేదు కానీ నేను అంటే కోపం వచ్చిందా? పిచ్చా నీకేమైనా? నువ్వు మొన్న అలా చేసినప్పుడు నాకు కోపం వచ్చింది. నిన్ను ఏడిపిద్దామని వాడిని రప్పించాను, అంతేగాని వాడితో నేను ఏ తప్పు చేయలేదు. ఏం చేయకపోతే వాడెందుకు బాగా కోఆపరేట్ చేసామంటాడు? తాతగారు గ్యాస్ సిలిండర్ కావాలంటే ఇచ్చేసి వస్తున్నా అంతే. నీకు తనతో సంబంధం ఉందని నాకు తెలుసు. నువ్వు ఇంట్లోకి వెళ్ళటం రావడం చాలాసార్లు చూశాను నేను. ఏమండి మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనే. సరే నేను షాప్కి వెళ్ళొస్తాను. తాతగారు తిన్నారా? తిన్నానమ్మా. సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళొస్తాను. నువ్వు వెళ్ళు. అంత మంచి అమ్మాయికి అన్యాయం చేయడం తప్పు కదా. కొత్తగా పెళ్లి చేసుకొని అప్పుడే ఇంకో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు, మహా పాపం కూడా. అది కాదు, అది అది నువ్వు నా కొడుకే అయ్యుంటే ఖచ్చితంగా చంపేసి ఉండేవాడిని. తాతగారు ముందు నా కథ వినండి. అప్పటికి నేను చేసిన తప్పు అనిపిస్తే నా తండ్రి స్థానం నుండి చంపేయండి. దీనికి కూడా ఒక కథ ఉందా? సరే చెప్పు. నిజం తెలుసుకోకుండా నేను కోపడ్డాను, నన్ను క్షమించు. అయ్యో తాతగారు, మీరంత పెద్ద మాటలు అనకండి. మీరు నన్ను తిట్టడంలో తప్పేమీ లేదు, కానీ ఇప్పుడు ఏం చేయాలి అది చెప్పండి. బాగా ఆలోచించి మంచి ఉపాయం చెప్తాను, సరేనా? తాతగారి ఎక్స్పీరియన్స్ కూడా సరిపోవట్లేదు అనుకుంటా. చెప్పమ్మా. ఇది మీకు ఇవ్వమని వాచ్మ్యాన్ ఇచ్చారు బామ్మగారు. లోపలికి రమ్మా. వాడిందమ్మని చెప్తే నీతో పంపించాడా ఆ ఎదవ? ఏ పని పూర్తిగా చెయ్యడు కదా, పైసలు మాత్రం కావాలంటాడు. నేను బయటకు వెళ్ళొస్తుంటే వాచ్మ్యాన్ అడిగితే సరే అని నేనే తీసుకొచ్చాను బామ్మగారు. వాడే తెచ్చేవాడు కదమ్మా, నీకెందుకు శ్రమ? అయ్యో దానిలో శ్రమ ఏముంది బామ్మ. ఏమైందే? కింద పోర్లో ఉండే అమ్మాయండి, మందులు తీసుకొచ్చింది. ఓ తాతగారు బాగున్నారా? బాగుందమ్మా. ఆరోగ్యం బాగుందా? బేషుగ్గా ఉందమ్మా. సరే తాతగారు నేను వెళ్ళొస్తాను. సరేనమ్మా. సరే బామ్మ వెళ్తాను. థ్యాంక్స్ అమ్మా. అయ్యో కవర్లో నా ఫోన్ మర్చిపోయానే. ఈ అమ్మాయి చూడటానికి చూడముచ్చటగా ఉంటుంది, కానీ అలాంటి తప్పు చేయటమే నాకు నచ్చలేదు. ఏం చేసింది? ఈ అమ్మాయి ఎదురు ఫ్లాట్లో ఇంకొక అమ్మాయి హస్బెండ్ ఉన్నాడు కదా, వాడితోటి అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ అమ్మాయికి ఎలాగూ బుద్ధి లేదు, దాని మొగుడికైనా ఉండొద్దు. ఏం మాట్లాడుతున్నావే? మీకు తెలియదా, ఈ అమ్మాయికి ఆనంద్కి అక్రమ సంబంధం ఉందంట. వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలి కదే, అక్రమ సంబంధం అంటావేంటి? ఈ అమ్మాయి ఆనంద్ భార్య. ఇంకొక అమ్మాయి పేరేదో గుర్తు రావట్లేదండి. మేఘ. మేఘ ఆనంద్ వైఫ్ కదా. ఆనంద్ బాయ్ పేరు మేఘ కాదు, భవ్య. అంటే ఇప్పుడు మందులు ఇచ్చెళ్ళిందే ఆ అమ్మాయి పేరు భవ్య. మరి ఆనంద్ ఎప్పుడు మేఘ ఇంట్లో ఉంటాడేమిటి? ఓ అదే, మేఘ ఆనంద్ లవర్, భవ్య ఆనంద్ భార్య. నువ్వు ఆనంద్ ఎక్కువగా మేఘ ఇంట్లో ఉన్నప్పుడు చూసి ఉంటావు. అవునా? అయితే నేనే తప్పుగా అర్థం చేసుకున్నానండి. ఈ విషయం భవ్యకి తెలుసా? లేదు. చెప్పమ్మా. మీ కవర్లో నా ఫోన్ ఉండిపోయింది. అయ్యో
ఉండమ్మా. ఇదిగమ్మా. ఓకే బామ్మ. అలాగే అమ్మా. ఇక్కడే ఉన్నావుగా, డోర్ తీయడానికి ఏమైంది? ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తున్నావే. ఛీ, బవి 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 ఒకసారి నా మాట వినవే. బవి 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 అన్నంత పని చేసావు కదే. బవి 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 ఏంటి నేను చెప్పలేదు. బవి ఒక్కసారి నేను చెప్పేది విను బవి. బవి ప్లీజ్. చాలు, ఇప్పటి వరకు నాకు చెప్పిన అబద్ధాలు చాలు. ఇంకా నాకేం చెప్పకు. ఒకే ఒక్కసారి నేను చెప్పేది విను బవి ప్లీజ్. నువ్వు చెప్పిందంతా విన్నాను కాబట్టే నన్ను ఒక పెద్ద ఎడ్డిదాన్ని చేసి ఆడుకున్నావు. అది 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 కాదు బవి, నా మాట విను ప్లీజ్. బవి 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 నీ గురించి ఏం తెలియకుండా నేను పెళ్లి చేసుకున్నాను కదా, అందుకే నన్ను చాలా బాగా మోసం చేసావు. నేను చెప్పేది విను బవి. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి ఇంట్లో విషయం తెలిస్తే బాధపడతారు. నన్ను అర్థం చేసుకో ప్లీజ్ ప్లీజ్. కరెక్టే, నువ్వు చేసిన తప్పుకి ఇంట్లో వాళ్ళు ఎందుకు బాధ పెట్టాలి? నేనంటే పెళ్లి చేసుకున్నాను కాబట్టి తప్పదు. అయినా మీ ఇద్దరు తప్పు చేస్తే నేనెందుకు వెళ్ళాలి? వెళ్ళాల్సింది నేను కాదు, అది. భవి భవి ఎక్కడికి? భవి ఒక నిమిషం ఆగు భవి. ఏ చేయదులు, నేను చెప్పేది విను భవి. నా మాట వినవే. దీనికి ఎలా తెలిసింది? అక్కడ ఏం జరుగుతుందో. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు పొద్దున్న కల్లా ఇది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి. నేనెందుకు వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళావు? హలో, నేనేం నీ ఇంట్లో ఉండట్లా, నా ఇంట్లో ఉంటున్నా. నా ఇంట్లో ఉండకపోయినా నా మొగుడిని చుట్టుకుంటున్నావు కదా. నువ్వు పెళ్లి చేసుకున్నావు, నేను లవ్ చేయలా. నేను లవ్ చేసినావు, నువ్వు పెళ్లి చేసుకున్నావు. మేఘా, నువ్వు కొంచెం ఆపుతావా? అది నీ పెళ్ళానికి చెప్పు, నాకు కాదు. నువ్వు ఇక్కడుండి ఏం చేస్తావో నేను చూస్తాను. చూస్తావేంటి? పద. ఎందుకండి ఇదంతా? భవి ఏయ్, డోర్స్ లోగా వెయ్. చాలా మెంటల్ దానా. ఇంట్లో అందరూ బాగున్నారా? బానే ఉన్నావమ్మా. నాన్న చెల్లి వాళ్ళు బానే ఉన్నారు. అల్లుడు ఎలా ఉన్నారు? అల్లుడా? అల్లుడు బానే ఉన్నాడమ్మా. అమ్మయ్యా. మీ అల్లుడు ఏం చేస్తాడో తెలుసా? వద్దు వద్దు, ఈ కాళ్ళు ముక్తాను ప్లీజ్. చెప్పకే ప్లీజ్. ఏం చేశాడే చెప్పు. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను కదా, నాకు రోజు బోర్ కొట్టకుండా తోడు ఉంటుందని ఒక కుక్కను తీసుకొచ్చాడు. కుక్కనా? కుక్క ఎప్పుడు తెచ్చాను? అవునా, బాగుందా? అబ్బో, చాలా బాగుందమ్మా. అది రోజు నా వెనక తిరుగుతుంటుంది. మీ అల్లుడు మాత్రం దాని చుట్టూ తిరుగుతుంటాడు. ఓ, ఆ పెద్ద కుక్క. అయితే అల్లుడు చాలా బాగా చూసుకుంటున్నాడు అనమాట. హా, చాలా బాగా చూసుకుంటున్నాడమ్మా. ఒక్క అబద్ధం కూడా చెప్పడు. మంచోడే అయితే. సరే, నాకు పని ఉంది, రేపు చేస్తాను. మళ్ళీ గొడవలేం పెట్టుకోకండి. హ్మ్, సరే అమ్మా. నా మొగుడు శ్రీరామచంద్రమూర్తి అని రోజు మా అమ్మకు ఫోన్ చేసి చెప్పుకునేదాన్ని. కానీ రాక్షసుడే రాముడి రూపంలో వస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. హలో, నేను ఒకళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళ మెడలో తాళి కట్టి తప్పు చేసి ఉండొచ్చు, కానీ నీ మెడలో తాళి కట్టాక ఏ తప్పు చేయలేదు. పెళ్లికి ముందు ప్రేమిస్తే మరి ఇప్పటిక్కడికి ఎందుకు వచ్చింది? తమరికి పెళ్లి అయిందని తెలీదా? తెలుసు కదా, తెలిసి కూడా ఇక్కడికి ఎందుకు వచ్చింది? తనకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను కోపంతో వచ్చింది. తమరు పెళ్లి ఎలా అయిందో చెప్పలేదా? చెప్తున్నా వినట్లేదు. నిజం చెప్పావా లేక ఇంకేమైనా చెప్పావా? హ, రోజు ఆఫీస్ నుంచి లేట్గా రావడం, నైట్ వాళ్ళతో ఫోన్స్ మాట్లాడుతుంటే మా ఆయన ఎంతో హార్డ్ వర్కర్ అనుకున్నాను. నువ్వు వెళ్ళి దాంతో హార్డ్ వర్క్ చేస్తున్నావు అనుకోలేదు.
నువ్వు ఒకరోజు దాని ఇంటి ముందు వాచ్మ్యాన్లో తిరుగుతున్నప్పుడే నాకు అనుమానం రావాల్సింది. నేను ఒక పిచ్చి మాలకుందాన్ని, అందుకే నువ్వేం చెప్తే అది నమ్మేశాను. రేపటి నుంచి దాని ఇంటి వైపు వెళ్ళినా దాని ఇంటి వైపు చూసినా 2 కాళ్ళు విరిచేస్తాను. మళ్ళీ ఎవడైనా వెళ్తాడా? నేను అస్సలు వెళ్ళను, ఇక్కడే ఉంటా. అయినా తాత బామ్మ వాళ్ళకి తెలిసింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంకెన్నాళ్ళు ఎడ్డిదాన్ని చేసేవాడు. అమ్మ ముసలోడా, ఇది ముసలోడు దెబ్బా. ఏయ్, బెడ్రూమ్ లాక్ ఎందుకు వేస్తున్నావు? నువ్వు మా చెల్లి దగ్గరికి వెళ్ళకుండా ఉంటావని. అక్క తొక్క అని చాలా బాగా యాక్టింగ్ చేసింది. తాప్ చేసిన పనికి అనవసరంగా మేఘాను అనుమానించాను. దాని గురించి ఆలోచించింది చాలు, వచ్చి పడుకోండి. వస్తున్నా. ఆగండి. ఏంటి? ఎక్కడికి వెళ్తున్నారు? వాష్రూమ్కి. నువ్వు వస్తావా? ఇప్పుడు వెళ్ళండి. ఏయ్, ఫోన్ ఎందుకు లాక్కున్నావే? లోపలికి వెళ్ళి దాంతో ఫోన్ మాట్లాడదాం అనుకున్నారా? వాష్రూమ్లో ఇప్పుడు వెళ్ళండి. రీల్స్ కూడా చూడట్లేదు. వెళ్దామా? నువ్వెక్కడికే? నీతో పాటు ఆఫీస్కి. ఆఫీస్కా? ఆఫీస్కి నువ్వెందుకు? నువ్వు ఇంటి దగ్గర నుండి ఆఫీస్కి అని బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నావు? దాంతో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నావు, లేక ఆఫీస్కి అని చెప్పి దాన్ని వేసుకొని బయట తిరుగుతున్నావు. ఇవన్నీ నాకు తెలియదు కదా. అవన్నీ నేను ఎందుకు చేస్తానే? ఎంతనా నీ లవ్ కదా, దానికోసం ఏమైనా చేస్తావు. ప్రేమించిన అమ్మాయి మీద ఉన్న ప్రేమ తాళికట్టిన భార్యమే ఉండదు కదా. అవన్నీ కాదు, నువ్వు నాతో ఆఫీస్కి రావట్లేదు. అవునా? అవును. హలో అత్తయ్య. హలో, ఆఫీస్కే కదా, వెళ్దాం పద. ఇది కూడా ఇప్పుడే రావాలా? అప్పుడే ఫోన్ చేసేసావా దానికి? ఫోన్ నీ దగ్గరే ఉంది కదే, నేను ఇలా చేస్తాను. ఏమో, రోజు ఇదే టైంకి వస్తున్నారేమో. కర్చీఫ్ ఇవ్వు. కర్చీఫ్ ఎందుకు? నువ్వు దాన్ని చూడకుండా కట్టడానికి. పట్టుకో. ఇదేంటా చిర్రా, కళ్ళ కట్టవే, ముక్కు కాదు. ఇవ్వు. పద. దీని ఓవర్ యాక్షన్ చూడు, వేసుకున్న చున్నీ కూడా వదిలేసి వచ్చింది. కనీసం ఇప్పుడైనా తీవే, బైక్ తీసుకురావాలి. అబ్బా, అన్యోన్య దంపతులు ఎంత కలిసిమెలిసి ఉంటారు. ఈ టైంలో మన టాలెంట్ చూపించాలి. సార్, మీ ముగ్గురు ఇలా కలిసిమెలిసి వస్తుంటే ఎంతో కలగా ఉంది సార్. వీడికి ఇలాగ అర్థమైందా? మీరు ఇలాగే కలకాలం కలిసిమెలిసి ఉండాలంటే నాకు ఒక 500 కొట్టాలి. కొడితే ఇక్కడి నుంచి నిన్ను కొట్టాలి కానీ డబ్బులు కొట్టాలి. ఎవరా ఎర్రి పాల్? ఏ డబ్బులు లేవా? డబ్బులు లేకపోవడం కాదురా, ఇద్దరికి మ్యాటర్ తెలిసిపోయింది. తెలిసిపోయిందా? అయినా ఎంత తొందరగా ఎందుకు చెప్పేశారు మీరు? నీ అబ్బా, నీ కమిషన్ కోసం నన్ను కష్టాలు పడమంటావేంట్రా? అయినా నేను ఎందుకు చెప్తానురా, ఆ ముసలోళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటే మా ఆవిడ మొత్తం వినేసిందంట. ఈ ముసలి ఓ ఓ ఓ ఓ ముసలోళ్ళు ఇద్దరు మూల కూర్చుని కృష్ణారామ అనుకోకుండా మీ గురించి చెప్పుకోవడానికి మీరేమైనా పెద్ద బండ గణేషా? నాకన్నా నువ్వెక్కువ ఫీల్ అవుతున్నట్టున్నావు. నోటికందిన బీరు రోడ్ రోలర్ కింద పడేసి తొక్కేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సార్ నా బాధ. నువ్వు నన్ను బాగా నాకేద్దామని ఫిక్స్ అయినట్టున్నావు. అంటే అదేదో అలా. నిజం తెలిసా కూడా టాటా బై బై చెప్పడానికి కలిసి వచ్చారంటే వీళ్ళిద్దరు మామూలు మహిళలు కదా సార్, ఆదర్శ మహిళలు సార్, ఆదర్శ మహిళలు. అంత లేదు అక్కడ. నా పిల్లం నాతో పాటు ఆఫీస్కి వస్తుంది, మేఘా ఎక్కడికి వెళ్తుంది. మేడం ఆఫీస్కి రావడం ఏంటి? మీ ఆఫీస్లో జాయిన్ అయ్యారా? జాబ్ చేయడానికి రావట్లేదురా, మేఘా నన్ను కలవకుండా మాట్లాడకుండా కాపలాగా వస్తుంది. త్రేతాయుగంలో ఆ రాముడు సీతను కాపాడుకున్నాడు, ఇప్పుడు సీతే రాముని కాపాడుకుంటుందన్నమాట. ఇంకెంతసేపు అండి? వస్తున్నా వస్తున్నా వస్తాను రా పాల్, బాయ్. ఇక నుండి నాకు కమిషన్ ఉండదన్నమాట.
నిన్నదాకా నిగనిగలాడుతున్న కాశ్మీర్ యాపిల్లో ఉండేవాడు ఇప్పుడు చీకేసిన మామిడి పీచులో తయారయ్యాడు. ఇంకో బకరా ఎవడు దొరుకుతాడు మనకి. ముందు చూసి నడుపు, కింద పడితే దవడపళ్ళు రాలుతాయి. పదండి. దీనివల్ల ఏదో రోజు నా పళ్ళు రాలేలాగే ఉన్నాయి. అల్లుడు దొరికే